అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సో మనం ఆహ్, ఆహ్, ఇరుచ్ గారి యొక్క పుస్తకంలో నిన్న చదువుతున్నది ఏంటంటే, ఇరుచ్ గారి యొక్క ఆయన మధ్యాహ్నం పూట భోజనం ఏ విధంగా మానేశారు. అదే విధంగా ఆయన బాబాతో ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా అలసిపోయేవారు. ఆ 2 సంఘటనలు నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కసారి దాన్ని ఒక్కసారి అది గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి ఎక్కడికో వెళ్లారు బాబా వాళ్ళు. అది పబ్లిక్ బస్‌లో వెళ్లారు. వస్తున్నారు అక్కడి నుంచి. అప్పటికే కొద్ది రోజుల నుంచి భోజనాలు, నిద్ర లేకుండా ఉన్నారు ఇరుచ్ గారు వాళ్ళు. ఆ సమయంలో ఏమైందంటే బస్ ఎక్కంగానే ఆ బస్సు తాలూకు ఊ ఆ బస్సు ఊగుతూ ఉందనమాట. దానికి ఈయనకి నిద్రొచ్చేసింది. ఆ బస్సు ఎలాగున్నా ఆయన నిద్రొచ్చేసింది ఇరుచ్ గారికి. ఆయన బాబా యొక్క భుజం మీద ఆయన చేయి పెట్టి ఆయన భుజం మీద పడుకొని నిద్రపోయారనమాట ఆయన. నిద్రపోయేసరికి ఆయన నోటిలోంచి ఆ చొంగ కారింది పూర్తిగా. అది బాబా తాలూకు ఆ చొక్కాని తడిపేసింది. తడిపేసిన తర్వాత ఈ లోపల ఒక పెద్ద గోతిలో పడింది బస్సు. ఆ గోతిలో పడేసరికి ఆయనకు తెలివొచ్చింది. తెలివొచ్చి ఆయన ఉన్న పరిస్థితిని చూసుకొని ఒక్కసారి సిగ్గుపడ్డాడు. బాబా బాబా భుజం మీద ఆయన తల ఉంది. ఆయన చొంగంతా బాబా చొక్కా మీద పడింది. సో, మొత్తానికి సిగ్గుపడ్డాడు. బాబా ఏం చేశారట, "పడుకో, పడుకో" అని చెప్పేసి ఆ చేతితో ఆయన అదే చేత్తో విరూచ్ గారు బొ ఆ మొహాన్ని తట్టి పడుకోబెట్టుకున్నట్టు. మళ్ళీ తన భుజం మీద పెట్టుకున్నారట ఆ మొహాన్ని. పెట్టుకునేసరికి ఆయన అంటారనమాట. ఆహ్, 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 అది ఆ విధంగా ఒక తల్లిలాగా ఆయన మమ్మల్ని ఏ విధంగా లాలించారో అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తూ ఉంటారనమాట. ఆ తల్లి, తండ్రి అంతా ఆ తల్లి, తండ్రి తానే అయ్యి ఆయన లాలిస్తూ కూడా ఉండేవాడనమాట. గురువుగానే కాక. అదే విధంగా ఆయన మధ్యాహ్నం పూట బాబాతో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట నేనేం చేసేవాడినంటే భోజనం మానేసేవాడిని. కారణం ఏంటంటే నాకు భోజనం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయడం నాకు బాగా అలవాటు. అటువంటి సమయంలో నేను వాళ్ళందరూ నన్ను బాబా పిలుస్తున్నారు అనేసరికి నాకు కొంచెం ఆ తొందరలో తినలేకపోయేవాడిని ఎప్పుడూ కూడా. అందుకని ఏం చేసేవాడినంటే, నేను భోజనం మధ్యాహ్నం మానేసి రాత్రిపూట చేసేవాడిని. ముందు ఒక్కొక్కసారి నేను బాగా మధ్యాహ్నం పూట తీరిగ్గా భోంచేసేవాడిని. ఒక్కొక్కసారి బాబా నన్నడిగేవారు, "ఏమయ్యా! నీ ఆకలి చాలా నీ బాగా నీ 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 నీకు బాగా నాకు ఆకలి తీరిందా?" అని చెప్పేసి అడిగేవారు. "ఎన్ని చపాతీలు తిన్నావు?" అంటే ఆయన గర్వంగా చెప్పుకునేవాడు రుచి గారు 30 చపాతీలు తిన్నానని. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఏం చేశాడంటే, ఆ మధ్యాహ్నం భోజనం మానేసిన తర్వాత బాబా అడిగేవారట, "ఏం తినలేదా ఇవాళ?" అని అడిగేవారట. ఆ! అంటే లేదు అంటే ఇంకా నువ్వు మధ్యాహ్నం లంచ్‌కెళ్ళలేదా? అని అడుగుతూ ఉండేవారట బాబా. అండ్ అప్పుడు ఇరుష్ గారు అంటున్నారు, "అండ్ ఐ వుడ్ ఆన్సర్, నో బాబా నాట్ నౌ. ఐ విల్ బి విత్ యూ. పీపుల్ ఆర్ హియర్. ఆఫ్టర్‌వర్డ్స్ ఐ విల్ హావ్ ఇట్." ఆయన అనేవారట అప్పుడు, "బాబా లేదు బాబా. ఇప్పుడు నేను మీతోనే ఉంటాను. చాలా మంది జనాలున్నారు కదా! సో, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను తింటాననేవాడట." సో, ఇట్ వెంట్ ఆన్ లైక్ థట్ విత్ బాబా నైదర్ ఎంకరేజింగ్ మీ నార్ డిస్కరేజింగ్ మీ. అంటే బాబా భోంచేయమని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదన్నమాట ఈరోజు గారికి. అదలాగా నడిచిపోయిందిట ఆయన. అంటే దాన్ని ప్రోత్సహించలేదు. భోజనం చేయమని బాబా ప్రోత్సహించలేదు. అలా భోజనం చెయ్యొద్దని కూడా నిరుత్సాహపరచలేదు బాబా. సో, ఈ విధంగా జరిగింది. దట్ ఈస్ హౌ ఇట్ బిగాన్ అండ్ ఇట్ హాస్ కంటిన్యూడ్. ఆ విధంగా ప్రారంభమైంది. అది అలా కొనసాగింది. బట్ దట్ లిటిల్ డెసిషన్ బ్రాట్ అబౌట్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ లైఫ్. కానీ ఆ విధమైన నిర్ణయం నా జీవితంలో చాలా ఒక చాలా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన క్షణాలని నా జీవితంలో అది గుర్తుపెట్టుకోలేని క్షణాలను ఇచ్చిందనమాట. You see, the Mandali would eat quickly. Maybe it would be half an hour at the most that they were gone. But during that time, if there were no interviews or people coming to see Baba, I would be alone with him. చూడండి. అంటే ఆయన అంటున్నాడు. ఆ ఆ క్షణాలు అంటే నేను ఈ విధంగా భోజనం మానేసి బాబా దగ్గర కూర్చోవడం వల్ల కొన్ని అద్భుతమైన క్షణాలు నాకు లభించాయి అంటాడాయన.
ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మీరు చూడవచ్చు ఆ క్షణాల్ని. ఆయన అంటున్నాడనమాట. అంటే మండలి వాళ్ళందరూ కలిసి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోయేవాళ్ళు. మహా అంటే ఒక అరగంట సేపు వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోయేవారు. అదే విధంగా వాళ్ళు అరగంట దాకా ఇంకా ఆ అరగంట దాకా ఎవరు ఉండేవారు కాదు బాబా దగ్గర. సో, బాబా దగ్గర ఓన్లీ ఇరుచి గారు మాత్రమే ఉండేవారు. ఇరుచి గారు, బాబా ఇద్దరే ఉండేవారు. ఇంకెవరు ఉండేవారు కాదు. అంటే బాబాతో గడపడానికి ఏకాంత క్షణాలనమాట అవన్నీ కూడా. ఆయనకి ఈ విధంగా నాకు లభించింది అనే విషయం అన్నమాట ఆయన చెప్తున్నారు. వన్ డే ఇట్ సో హ్యాపెండ్ వి వర్ టుగెదర్ ఇన్ మండలి హాల్. నోబడీ వాస్ ఇన్‌సైడ్ ఎక్సెప్ట్ ఫర్ మీ అండ్ బాబా. ఒకసారి ఈ విధంగా జరిగింది. నేను, బాబానే మండలి హాల్‌లో ఉన్నాం. మేము తప్పించి మండలి హాల్‌లో ఇంకెవరూ లేరు. మెహరాబాద్ మండలి హాల్‌లో. హి హాడ్ జస్ట్ టోల్డ్ ద మండలి టు గో ఫర్ థర్ లంచ్. ఆయన బాబా తన మండలి వాళ్ళందరికీ కూడా లంచ్‌కి అంటే భోజనానికి వెళ్ళండి అని చెప్పారట మధ్యాహ్నం పూట. దిస్ హ్యాపెండ్ సమ్ టైమ్ ఆఫ్టర్ బాబాస్ సెకండ్ యాక్సిడెంట్. బట్ ఐ హావ్ నెవర్ బీన్ గుడ్ విత్ ద డేట్స్. అయితే ఇది బాబా తాలూకు రెండో యాక్సిడెంట్ తర్వాత జరిగింది ఈ సంఘటన. నేను ఆహ్, ఏ రోజు ఇది జరిగిందో నాకంత పెద్దగా గుర్తులేదు. కారణం ఏంటంటే, నేను ఏ రోజు జరిగిందో అంత పెద్దగా గుర్తుపెట్టుకోను. యాస్ సూన్ యాస్ ఎవ్రీవన్ లెఫ్ట్ ద హాల్, బాబా జెస్చర్డ్ టు మీ, బ్రింగ్ ఓవర్ దట్ చైర్. అందరూ బయటికెళ్ళిపోయారట. బయటికెళ్ళిపోయిన వెంటనే బాబా ఏం చెప్పారట, "హే! ఆ చైర్ ఇలా తీసుకురా" అన్నారట. ఎదురుగుండా కుర్చీని తీసుకురమ్మన్నారట బాబా సైగ చేశారు. So there was an old rickety chair nearby, and I thought that maybe Baba needs to change his position and move around a bit, give a rest to his backside. అది ఇట్లా పడక కుర్చీ లాంటిది ఎదురుగుండా ఒక చైర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి మడత 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 కుర్చీలుండేవి పూర్వకాలంలో. అటువంటి కుర్చీ అన్నమాట. అంటే బాబా ఏంటంటే కొంచెం ఆయన తన ఆయన తను అక్కడ తను కూర్చునే కుర్చీలో కొంచెం పొజిషన్ మార్చుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నారు తిరుచి గారు. అందుకనే చైర్ తీసుకురమ్మంటున్నారని ఆ చైర్ తీసుకొచ్చారన్నమాట. ఓకే. ఆ! ఆ తర్వాత ఏమైందట? సో, ఐ వెంట్ అండ్ గాట్ ది చైర్ అండ్ స్టార్టెడ్ టు పొజిషన్ ఇట్ బై హిస్ సైడ్ సో థట్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ అప్ అండ్ హి కుడ్ ఈజిలీ సిట్ డౌన్ అగైన్. అయితే నేనేం చేశానంటే, ఆ చైర్‌ని తీసుకొచ్చి వెంటనే అది బాబా పక్కన, ఇప్పుడు బాబా ఏ చైర్ పక్కనైతే కూర్చున్నారో ఆ చైర్ పక్కన వేసి, బాబా లేవడానికి నా చెయ్యి చాచాననమాట. ఆయన చెయ్యి చాచి సాయం చేద్దామని లేచాడట. అంటే బాబాని అలా లేపి ఈ చైర్‌లో కూర్చోబెడదాము అని అనుకుంటున్నాడనమాట ఆయన. బాబా సెడ్, "నో, టర్న్ ద చైర్ సో దట్ ఇట్ ఈస్ ఫేసింగ్ మీ." అప్పుడు బాబా అన్నట్టు, "లేదు, లేదు. ఆ చైర్ నా ఎదురుగుండా వెయ్యి" అన్నట్ట బాబా. అంటే నన్ను నా నా ఎదురుగుండా ఉండేటట్టు వెయ్యి అని చెప్పారట. So I turned the chair so that the seat was facing him, right where the foot cushion is now. I stood there beside the chair, not knowing what to do next. ఇప్పుడు మీరు బాబా మండలి హాల్‌లో చూస్తే అక్కడ బాబా పాదాల దగ్గర ఒక కుషన్ ఉంటుంది. అంటే ఒక తలగడ లాంటిది ఉంటుంది. మెత్తని తలగడ లాంటిది. అక్కడ వేశారట తిరుచి గారు చైర్ వేశారట. ఆ చైర్ వేసిన తర్వాత సో, ఆ బాబాకి ఆ చైర్ వేసి ఎక్కడైతే ఆ కుషన్ ఉందో ఆ కుషన్ దగ్గర చైర్ వేశారు. ఐ స్టూడ్ దేర్ బిసైడ్ ది చైర్ నాట్ నోయింగ్ వాట్ టు డూ నెక్స్ట్. ఆ చైర్ పక్కన నేను నించున్నాను. నాకేం చేయాలో తోచక ఆ చైర్ పక్కన నించున్నాను. ఐ గేవ్ హిమ్ మై ఆర్మ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ హిమ్. బట్ బాబా జెస్చర్డ్, సిట్ డౌన్. అయితే నేను నా చెయ్యి ఇచ్చాను బాబా లేస్తారని. నా చెయ్యి ఆసరాగా ఇచ్చి బాబాని లేపుదాం అనుకున్నాను. ఈ లోపల బాబా ఆ ఎదురుగుండా కుర్చీలో కూర్చోమన్నారట. కూర్చున్నాడనమాట. అండ్ సిన్స్ హి ఆర్డర్డ్ మీ టు సిట్ డౌన్, ఐ సాట్ డౌన్ ఆన్ ద చైర్ ఫేసింగ్ హిమ్. బాబా నన్ను కూర్చోమన్నారు అని చెప్పేసి మరి ఆయన ఆజ్ఞ ఇచ్చారు గదా! ఆజ్ఞానుసారంగా ఆయన ఏం చేశారంటే, ఆ కుర్చీ మీద కూర్చున్నారనమాట ఆయన. బాబా యొక్క ఆ కుర్చీ మీద కూర్చోవడం జరిగింది బాబా ఆజ్ఞ ప్రకారం. సో, హి లుక్డ్ ఎట్ మీ అండ్ ఐ లుక్డ్ ఎట్ హిమ్. చూడండి ఇక్కడ గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఇది ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు ఇరుష్ గారు చాలా చోట్ల చాలా సార్లు చెప్పడం జరిగింది. నా జీవితంలో నేను మరచిపోలేని సంఘటన అంటూ ఏంటో ఉంది అంటే ఇది అని చెప్పేసి ఆయన అంటారనమాట. అంటే ఈ సంఘటన ఆయన ఎప్పుడు మర్చిపోలేట. ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటన అనమాట ఇది. ఆ సంఘటన ఏంటయ్యా అంటే, బాబా ఎదురుగుండా బాబా కూర్చోమన్నారు గదా! కూర్చున్నారు. బాబా మొహాన్ని ఇరుచి గారు, ఇరుచి గారి మొహాన్ని బాబా ఇద్దరూ చూసుకుంటూ కూర్చున్నారు.
చూడండి. అంటే ఒక ప్రేమికుడు, ఒక ప్రియతముడు, ప్రేమికుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఈ రుచి గారు వర్ణిస్తారు. అది ఒక్కసారైతే అది అద్భుతం. కొన్ని చోట్లయితే మన కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. ఆ విధంగా ఆయన వర్ణిస్తారు. అంటే ఆ ప్రియతముడు ఆ భగవంతుడు అని కాకుండా నువ్వు ప్రేమించేవాడి ఎదురుగుండా నీ ఎదురుగుండా ఉన్నప్పుడు ఆయన మొహం చూస్తూ కూర్చున్నప్పుడు నీ భావన ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి చూడండి. నత్ నో వర్డ్స్ ఆర్ ఎక్స్‌చేంజ్‌డ్. అసలు మాటలు లేవుట ఇద్దరి మధ్యన. బాబా ఎదురుగుండా కూర్చోమన్నారు ఈరోజు కూర్చున్నారు. ఈయన మొహం ఆయన చూస్తున్నారు. ఆయన మొహం ఈయన చూస్తున్నారు. మాటలు లేవు. నో థాట్స్ పాస్డ్ త్రూ మై మైండ్. బట్ ఐ రిమెంబర్ ద కూల్ టీయర్స్ దట్ ట్రికిల్ డౌన్ మై చీక్స్. అసలు మా ఇద్దరి మధ్య నా మనసులో ఏ విధమైన ఆలోచనలు లేవు. నాకింకా బాగా గుర్తు నా యొక్క ఈ బుగ్గల మీదుగా వెచ్చని కన్నీళ్లు కాదు, చల్లని కన్నీళ్లు కారుతున్నాయిట. ఇక్కడ ఆయన ఎంత స్పష్టంగా ఎప్పుడూ కూడా నా నా అంటే నేనిప్పటి వరకు విన్నది ఇంత గొప్పగా చెప్పడం నేనిప్పటి వరకు వినలేదు. ఆయన చెప్తున్నదేంటో ఒకసారి జాగ్రత్తగా వినండి. నా కళ్ళెంబడ చల్లని కన్నీళ్లు కారుతున్నాయి. కూల్ అంటే చల్లని కన్నీళ్లు కారుతున్నాయి. వెచ్చని కన్నీళ్లు కాదక్కడ. చల్లని కన్నీళ్లు కారుతున్నాయి అంటారాయన. చూడండి. నథింగ్ సూపర్ న్యాచురల్ ఆర్ మొమెంటస్, బట్ ఐ కన్సిడర్ దట్ టు బి మై మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ విత్ ద గాడ్ మ్యాన్ గేజింగ్ ఎట్ హిమ్ యాస్ హీ గేజ్డ్ ఎట్ మీ. అంటే నా జీవితంలో అత్యంత విలువైన క్షణాలు ఆ బాబాతో ఉన్న క్షణాలు అవేట. కారణం ఏంటి? బాబా ఎదురుగుండా ఆయన కూర్చున్నాడు. ఈయన ఎదురుగుండా బాబా కూర్చున్నారు. బాబా ఈయనను చూస్తున్నారు. ఈయన బాబాను చూస్తున్నాడు. ఈరోజు గారు కళ్ళమ్మట కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లు ధారలుగా ఆయన బుగ్గల మీద నుంచి కారుతూ ఉన్నాయన్నమాట. ఆ కన్నీళ్లు ఏ విధంగా ఉన్నాయి? చల్లని కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన నా జీవితంలో అత్యంత విలువైన ప్రెషియస్ అన్నాడనమాట. ప్రెషియస్ అవన్నంత అంటే అత్యంత దాన్నేమంటారంటే అత్యంత విలువైన క్షణాలట అవన్నీ కూడా. సో జస్ట్ టు లుక్ ఎట్ హిమ్ అండ్ రియల్లీ సీ హిమ్ ఐ హాడ్ అన్ ఇట్ ఈస్ ఫర్ మీ రియల్లీ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ జస్ట్ టు బి విత్ హిమ్, జస్ట్ టు లుక్ ఎట్ హిమ్ అండ్ రియల్లీ సీ హిమ్. నేను అది మొట్టమొదటిసారి చూడండి. అంటే రెండో యాక్సిడెంట్ అయిందంటే సుమారుగా 1957, 58లో జరిగిందిది. అంటే అప్పుడు ఆ సమయంలో ఇరుచి గారు బాబా అక్కడ ఉన్నారు మెహరాజాద్‌లో. అంటే ఆయన 20 సంవత్సరాల తర్వాత ఇరుచి గారు వచ్చిన 20 సంవత్సరాల తర్వాత అప్పటిదాకా బాబాను రోజు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన బాబాతో ఏ విధంగా ఏకాంతంగా ఉండే క్షణాలు ఆయనకు దొరకలేదు. అదే విధంగా ఆయన బాబాతో ఏకాంతంగా ఉండే అవకాశం నాకు రాలేదంటాడాయన. ఆయన ఇదే మొట్టమొదటిసారి నాకొచ్చిన అవకాశం ఆయనతో ఉండడానికి, ఆయనని చూడడానికి, ఆయననే చూస్తూ నేనుండిపోయాను అంటాడాయన. ఆయననే చూస్తూ ఉన్నట్ట. మై లైఫ్ విత్ హిమ్ అప్ టు దట్ మూమెంట్ వాస్ జస్ట్ సీయింగ్ హిస్ ఫింగర్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద బోర్డ్. అప్పటిదాకా నా జీవితం ఆయన యొక్క చేతులు ఆ బోర్డు మీద ఆ వేళ్ళు ఏ విధంగా పరిగెడుతున్నాయో, ఆయన ముఖంలో భావాలు ఏ విధంగా ఉన్నాయో, వాటికి అనుసా అనుసు అనుస వాటిని అనుసరిస్తూ నేనెప్పుడు కూడా ఇంటర్ప్రిట్ చేస్తూ చెప్పేవారన్నమాట. ఆయనెప్పుడు కూడా ఎప్పుడు ఆ విధంగా ఉండేది ఆయన. కానీ మొట్టమొదటిసారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉండిపోయానంటారు చూసారా? అది అన్నమాట. ఆ బాబా యొక్క రూపాన్ని చూస్తూ ఉండిపోయాడాయన. దెన్ వెన్ బాబా గేవ్ అప్ ద బోర్డ్, మై కాన్సంట్రేషన్ వాస్ ఆన్ హిస్ జెస్చర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. బాబా తన ఆ అక్షర ఫలకాన్ని వదిలేసిన తర్వాత నాకు బాబా యొక్క కదలికలపై, ఆయన యొక్క సంజ్ఞలపై, ఆ యొక్క అక్షర ఫలకం వదిలేసిన తర్వాత ఆయన యొక్క కదలికలపై, ఆయన యొక్క సంజ్ఞలపై నా దృష్టి ఉండేది. సో దోస్ 10 మినిట్స్ ఇన్ మై లైఫ్ టైమ్ వర్ మోస్ట్ మెమరబుల్. ఆ 10 నిమిషాల కాలం నా జీవితంలో అత్యంత మర్చిపోలేనివిట అవన్నీ కూడా. మెమరబుల్, ఎప్పుడు గుర్తుపెట్టుకోదగనివిట. ఎప్పుడు కూడా అంత గుర్తుపెట్టుకోవాల్సిన 10 నిమిషాలవి. సో
It was then that he sowed the seed of love in me. The moment we sat with our chairs facing each others, అప్పుడు ఆయన నాలో ఆయన ఆ ప్రేమ బీజాన్ని నాటాడు సుమా. చూడండి ఎంత అందంగా చెప్పాడో. ఆ రోజు ఇట్ వాస్ దెన్ హీ సోడ్ ద సీడ్ ఆఫ్ లవ్ ఇన్ మీ. అప్పుడు ఆయన నాలో ఆ ప్రేమ బీజాన్ని నాటాడు నాలో అని చెప్పి, మేమిద్దరం మా ఎదురెదురుగుండా కూర్చున్నప్పుడు నా మొహం చూస్తున్నాను, నేను ఆయన మొహం చూస్తున్నాను. ఆ సమయంలో ఆయన ప్రేమ బీజాన్ని నాటాడు నాలో అంటాడనమాట. డూ యూ నో వాట్ ఇట్ మీన్స్? ద డిఫరెన్స్ ఇన్ అవర్ టియర్స్. మీకు తెలుసా ఆ ప్రేమ బీజం నాటడం అంటే ఏంటో తెలుసా? మన కళ్ళల్లో, మన కన్నీళ్ళల్లో తేడా ఏమిటో మీకు తెలుసా అని అడుగుతున్నారు ఆయన. కూల్ ఈజ్ లవ్ ఫర్ గాడ్ అండ్ హాట్ ఈజ్ ఎమోషన్. కూల్ ఈజ్ లవ్ ఫర్ గాడ్ అంటే చల్లని కన్నీళ్లు కానీ నీ కంటిలోంచి వెలువడిన పక్షంలో నీ భగవంతుడిపై ప్రేమతో వచ్చిన కన్నీళ్లుటవి. అదే విధంగా వెచ్చని కన్నీళ్లు నీ కళ్ళల్లోంచి కారినట్టయితే అవి భావోద్వేగపు కన్నీళ్ళు అంటున్నారు. చూడండి, అంటే భావోద్వేగంతో నువ్వు కన్నీరు కారిస్తే అది వెచ్చగా ఉంటుంది. ఆ భగవంతుడిపై ప్రేమతో కన్నీళ్లు కారిస్తే అది చల్లగా ఉంటుంది అని చెప్పేసి అంటారు ఆయన. వెన్ యు డోంట్ హ్యావ్ ఎ గ్రిప్ ఓవర్ యువర్ డిజైర్స్, ద టీయర్స్ ఆర్ ఆల్వేస్ హాట్ ఆర్ వార్మ్. నువ్వు నీ యొక్క నీ యొక్క కోరికలపై నీకు పట్టు లేని నీ కోరికలపై నీకు పట్టు లేని పక్షంలో నీ యొక్క కన్నీళ్లు ఎప్పుడూ కూడా వెచ్చగా ఉంటాయట. అంటే నీవు భావోద్వేగంతో వచ్చే కన్నీళ్లు వెచ్చగా ఉంటాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే నీ కోరికలపై పట్టు లేని పక్షంలో నీ కన్నీళ్లు వెచ్చగా ఉంటాయి. హ్యావ్ యు ఎవర్ నోటీస్డ్ దిస్? వెన్ సెల్ఫ్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్, టీయర్స్ ఆర్ ఐస్ కోల్డ్. ఇక్కడ ఆయన చెప్తున్నారు, నేను అనే భావం కానీ ఎప్పుడైనా లేని పక్షంలో, నువ్వు కన్నీళ్లు, నేను అనే భావం లేకుండా నువ్వు కన్నీళ్లు కార్చిన పక్షంలో ఆ కన్నీళ్లు చాలా చల్లగా ఉంటాయి అంటున్నారు. చూడండి, చల్లగా ఉంటాయట ఆ కన్నీళ్లు. డూ యు నో వాట్ ద ఫీలింగ్ ఈస్? మీకు ఆ అనుభూతి తెలుసా అని అడుగుతున్నారు ఆయన. నో, దట్ ఈస్ లవ్. ఆ అనుభూతే ప్రేమ. బాబా టోల్డ్ us this. బాబా చెప్పారు ఇది మాకు. He took such pains in his silence to explain all this to us. బాబా చెప్పారు ఇవన్నీ కూడా. ఆయన ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే మౌనంగా సౌమ్యులతో చెప్పడం ఎంత కష్టం ఆలోచించండి. అందులో అక్షర ఫలకాన్ని వదిలేశారు. ఆ సమయంలో కూడా వాళ్ళకి అర్థమయ్యేదాకా ఆయన ఇలాగా ఆ సౌమ్యులతో చెప్పారు. ఎంతో కష్టపడి వాళ్ళకి వివరించేవారు బాబా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి వర్ లైక్ డంబ్ యానిమల్స్ జస్ట్ నోడింగ్ అవర్ హెడ్స్. అంటే ఆ దాన్ని చూడండి, అంటే ఆ డంబ్ యానిమల్స్ అన్నమాట. మేమందరం కూడా ఏ విధంగా ఉండేవాళ్ళం, అంటే ఆయన చెప్తూ ఉండేవారట, ఆ డంబ్గా అంటే మొద్దులాంటి, డంబ్ అంటూ ఉంటాం కదా, మొద్దులాగా ఆ డంబ్ జంతువుల్లాగా ఉండేవాళ్ళు అన్నమాట. అంటే నోరు లేని జంతువులు తల ఏ విధంగా ఆడిస్తూ ఉంటాయో ఆ విధంగా ఉండేవాళ్ళము మేము. బట్ హిస్ పేషెన్స్ అండ్ లవ్ ఫ్లోడ్ అవుట్ ఆఫ్ అస్. చూడండి, ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క ప్రేమ మా దగ్గరికి ప్రవహించింది. ఆయన దగ్గర నుంచి మాలోకి ప్రవహించింది అనమాట. అది ఆయన చేసిన వాళ్ళకి ఆయన అందజేసిన ఆ ప్రేమ ప్రసాదం అది. ఎంత అద్భుతంగా చెప్తున్నారు కదండి. సో హీ వుడ్ సమ్ టైమ్స్ ఆస్క్ ద మండలి, డూ యూ లవ్ మీ? బట్ హౌ కుడ్ ఐ నో ఇఫ్ ఐ లవ్డ్ బాబా? అయితే ఒక్కొక్కసారి మండలి వాళ్ళందరినీ బాబా అడిగేవారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. కానీ నేను బాబాని ప్రేమిస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఐ గ్రూ అప్ హియరింగ్ అండ్ రీడింగ్ అబౌట్ ద గ్రేట్ వన్స్ హూ లవ్ ద లార్డ్. నా చిన్నప్పటి నుంచి నేను వింటూ చదువుతూ పెరిగాను. ఏంటంటే భగవత్ ప్రేమికుల యొక్క ప్రేమను వింటూ చదువుతూ నేను పెరిగాను. ఐ డిడ్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్. నాకెప్పుడు కూడా అటువంటి అనుభూతి కలగలేదు. అండ్ వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఐ డిడ్ నాట్ నో. నాకు తెలియదు. It was not just me that Baba singled out when he asked, do you love me? He would ask each of the mandali, but when it was my turn, I would answer, I don't know. అయితే ఒక్కసారి ఆయన చెప్పేవారట, ఒక్కొక్కసారి బాబా అందరినీ అడిగేవారట, ఆ మండలి వాళ్ళందరినీ. అడిగినప్పుడు
ఆయన అంటే ఈ రుచి గారు చెప్పడం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఆ భగవంతుడిని ప్రేమించే ఆ భగవత్ ప్రేమికుల గురించి చదువుతూ, వింటూ పెరిగాను. కానీ నాకు ఆ అనుభూతి అంటే ఏంటో తెలీదు. ఆ అనుభూతి అంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. కాబట్టి బాబా నన్నే కాదు అందరిని అడిగేవారు. మండలి వాళ్ళందరినీ కూడా. "మీరు నన్ను ప్రేమిస్తున్నారా?" అని అడిగేవారు. కానీ నా దగ్గరకొచ్చేసరికి నేనేం సమాధానం చెప్పేవాడినంటే, "నాకు తెలీదు బాబా" అని చెప్పేవాడిట. "కమ్ హియర్" బాబా పాయింటెడ్ టు హిస్ చీక్ గెస్చరింగ్. "నౌ కిస్ మీ అండ్ టెల్ మీ బాబా ఐ లవ్ యూ." దా ఇక్కడికి రా అని చెప్పేవారట బాబా అప్పుడు ఆయనని. రుచి గారిని అంటే ఈ రుచి గారు అలా చెప్పంగానే కమ్ హియర్ ఇక్కడికి దగ్గర రా అని చెప్పేసి తన బుగ్గని చూపించేవారట బాబా. ఈ బుగ్గ మీద నౌ కిస్ మీ అండ్ టెల్ మీ బాబా ఐ లవ్ యూ. ఆ బుగ్గ మీద ముద్దు పెట్టి బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు అని అన్నారు. నేచురల్లీ వెన్ హీ కాల్స్ us we would go we would go. So I would go over and give a peck on his cheek అండ్ సే మెకానికల్ ఐ లవ్ యూ బాబా. అయితే ఆయన ఎప్పుడైనా మమ్మల్ని పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇలా పెదాలు బాబా యొక్క బుగ్గల మీద పెట్టి మేము యాంత్రికంగా నిన్ను మేము ప్రేమిస్తున్నాం బాబా అని చెప్పేవాళ్ళం. హీ వుడ్ జెస్చర్ ఈస్ దిస్ ద వే టు సే ఇట్. ఆయన బాబా అనేవారట ఈ విధంగానా మీరు చెప్పేది అని ఎప్పుడు ఆయన అనేవారట బాబా. ఈస్ దిస్ ద వే టు కిస్ అంటే ఇదా ముద్దు పెట్టుకోవడం అంటే ఇదా అనేవారట బాబా. కిస్ ప్రాపర్లీ అని సమంగా ముద్దు పెట్టుకోండి అన్నమాట బాబా. సో ఐ వుడ్ కిస్ హిమ్ అండ్ సే అగైన్ ఐ లవ్ యూ బాబా. మళ్ళీ నేను ఇంకోసారి బాబాని ముద్దు పెట్టుకునేవాడిని. మళ్ళీ చెప్పేవాడిని బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడిని. బట్ ఇట్ వాస్ ఆల్ వితౌట్ ఫీలింగ్. కానీ అప్పుడంతా కూడా అనుభూతి లేకుండా చెప్పేవాడిని అంతా కూడా. హీ మేడ్ మీ డూ ఇట్. ఆయన నన్ను ఆ విధంగా నన్ను ఆ విధంగా చేయమనేవారు. I was just saying the words, going through the motions, but when even in my mechanical pronouncement, he was helping me to learn the alphabet of love. అంటే చూడండి ఆయన ఎంత అద్భుతంగా చెప్తారు. బాబా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని తయారు చేశారు. అంటే హీ మేడ్ మీ టు డూ ఇట్. బాబా ఆ విధంగా నన్ను చేయమనేవారు. నేను ఆ మాటలు మాత్రం మాట్లాడుతూ ఉండేవాడిని. నేను బాబా చెప్పమన్న మాటలు చెప్పమన్న విధంగా చెప్పి, మాటలు మాత్రం యాంత్రికంగా చెప్తూ ఉండేవాడిని. బాబా అయితే మాకేం చేసేవారంటే, బాబా మాకు సహాయం చేసేవారు. ఆ ప్రేమ అనే అక్షరాలు, ప్రేమ అనే అక్షరాలని నేర్చుకోవడానికి బాబా మాకు సహాయం చేస్తూ ఉండేవారు. అండ్ దెన్ హీ వుడ్ సే టు గో అండ్ సిట్ డౌన్. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత బాబా మమ్మల్ని వెళ్ళమనేవారు, కూర్చోమనేవారు. టైమ్ వుడ్ పాస్ అగైన్ అండ్ అగైన్ సేమ్ థింగ్ వుడ్ హ్యాపెన్. ఆ కాలం గడిచే కొద్దీ ఇదే విధంగా అవుతూ ఉండేది. హీ వుడ్ ఆస్క్ మీ డు యూ లవ్ మీ. ఆఫ్టర్ దిస్ హ్యాపెండ్ ఎ ఫ్యూ టైమ్స్ మై మైండ్ స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఈస్ దిస్. అయితే ఆ కాలం గడిచే కొద్దీ బాబా ఇలా మమ్మల్ని పిలుస్తూ ఉండేవారు. ముద్దు పెట్టుకుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేవారు. మమ్మల్ని ముద్దు పెట్టుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమనేవారు. కొద్ది కాలం అయిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ హిమ్? ఈస్ ద ఓల్డ్ మ్యాన్ స్టార్వింగ్ ఫర్ లవ్? అసలు ఏం జరిగింది ఈయనకి? ఏంటి పెద్దాయన అయిపోయాడు, వృద్ధుడైపోయాడు ఈయన. ఈయన ప్రేమ కోసం పరితపిస్తున్నాడా అనే భావం కలిగిందిట ఈ రుచి గారికి. బాబా ప్రేమ కోసం పరితపిస్తున్నాడా అనే భావం కలిగిందిట. ఐఎమ్ నాట్ జోకింగ్ వెన్ ఐ సే మై మైండ్ వాస్ లైక్ దట్. నేను మీతో పరిహాసం ఆడట్లేదు. నా మనస్సు ఆ విధంగా ఆ రోజు అలా అడిగింది ఆ రోజు. వై ఐ యూస్ టు క్యారీ అవుట్ ఆల్ దట్ హీ సెడ్ ఐ డోంట్ నో టిల్ దిస్ డే. నేను ఆ రోజు ఆయన చెయ్యమన్నదల్లా చేశాను. ఎందుకు చేశానో ఇవాల్టి దాకా నాకు తెలీదు. ఇట్ షోస్ దట్ ఇఫ్ హీ వాంట్స్ హీ గెట్స్ ఇట్ డన్. అది ఏం చెప్తుందంటే ఆయన చేయించాలి అనుకుంటే ఆయన చేయించుకుంటారటది. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వీళ్ళ చేత చెప్పించుకోవడం ఆయన కావాలి అనుకున్నారు. ఆయన చెప్పించుకున్నారు ఆ విధంగా. దట్స్ ఆల్ అంతే అది. He would say to us, what is it that keeps you all alert and always on your toes? What is it that keeps you in a state of constant expectancy? Know that it is love. అంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారట వాళ్ళతో. మీరందరినీ ఏంటి మిమ్మల్ని అందరినీ అలర్ట్ గా ఉంచేది? అలర్ట్ అంటే
ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, చురుకుగా, అప్రమత్తతతో, అంటే చురుకుగా మీరు అప్రమత్తతతో మీరు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచేది ఏమిటిది? మీరు ఎప్పుడు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మీరు. నా కోసం ఎదురు చూసేటట్టు చేసేది ఏమిటి? అదే ప్రేమ అంటున్నారు. అంటే మిమ్మల్ని ఆయన ఎడల జాగ్రత్తగా అప్రమత్తతతో ఉంచేది ప్రేమ. మిమ్మల్ని ఆయన మిమ్మల్ని ఆయన కోసం ఎదురు చూసేటట్టు చేసేది ప్రేమ. అది గుర్తుపెట్టుకోండి అంటున్నారు. That state of expectancy revolving around him, that alertness of always being on your toes, it stems from love. ఆయన గురించి ఆయన కోసం ఎక్స్‌పెక్టెన్సీ అన్నమాట. అంటే నువ్వు ఆయన ఎదురు చూస్తూ ఉంటావన్నమాట. ఆయన కోసం. అంటే ఆయన కోసం ఆశిస్తూ ఉంటావు. ఆయన కోసం నిరీక్షిస్తూ ఉంటావు. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా ఆయన కోసం నిరీక్షణ ఎప్పుడు ఆయన చుట్టూనే నీ ఆలోచనంతా తిరుగుతూ ఉండేది. అదే విధంగా నీ జాగ్రత్త ఆయన ఎప్పుడొస్తాడా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ అప్రమత్తతతో ఉండేవాడన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఆ జాగ్రత్తగా అప్రమత్తతతో ఎప్పుడైతే ఉంటున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ, ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నావో, అదంతా ప్రేమ వల్లే జరుగుతున్నది. ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ లవ్ ఈస్, నో దట్ లవ్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ బీయింగ్ కన్స్యూమ్డ్. అక్కడ అబ్బా! అంటే నీ ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలందా? అంటే చూడండి ఎంత ప్రేమ అంటే ఏంటో ఇక తెలుసుకోవాలంటే ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ లవ్ ఈస్, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా? నో దట్ లవ్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ బర్నింగ్. బర్నింగ్ అంటే దహించుకుపోవడం అంట. ఆ ఏ విధమైన దహించుకుపోవడం? అది ఒక నిరంతరంగా ఎప్పుడూ కూడా, అది ఎప్పుడూ కూడా నిరంతరమైన దహనం అన్నమాట. ఎప్పుడు నువ్వు దహించుకుపోతూ ఉంటావు. నిన్ను నువ్వు దాంట్లో క్షయమైపోతూ ఉంటావు. దగ్ధమైపోతూ ఉంటావు. నువ్వు దగ్ధమైపోతూ ఉంటావు. బీయింగ్ కన్జ్యూమ్డ్ అంటే నీ ఉనికే, నీ యొక్క అస్తిత్వమే దాంట్లో దగ్ధమైపోతూ ఉంటుంది. అదే ప్రేమ. నువ్వు దేంట్లో అయితే నువ్వు ఏ స్థితిలో అయితే నువ్వు దహించుకుపోతూ నీ యొక్క అస్తిత్వము దగ్ధమైపోతుందో అది ప్రేమట. చూడండి అది ఎంత గొప్పగా చెప్పారో. అది బాబా హి వుడ్ టెల్ us దట్. బాబా చెప్పేవారు అది మాకు. బట్ ఇట్ డిడ్ నాట్ మేక్ మీ బిలీవ్ దట్ ఐ లవ్డ్ హిమ్. కానీ ఆ విధంగా బాబా చెప్పినా కానీ మేము ఆయనని ప్రేమిస్తున్నాము అనే నమ్మకం మాకు కలగలేదు. కానీ ఐ వాస్ స్టిల్ అన్ అబ్జర్వర్ అండ్ న్యూ నథింగ్ ఆఫ్ లవ్. నేను బయట నుంచి ఆయన్నెప్పుడూ కూడా నేను అబ్జర్వేషన్ అంతా చేస్తూ ఉండేవాడిననమాట. అంటే అబ్జర్వర్ కింద. అంటే ఓన్లీ పరీక్షించేవాడి కిందే వచ్చేవాడనమాట. ఆయనెప్పుడు పరీక్షకుడుగా, పరిశీలకుడుగా, పరిశీలించేవాడిగానే ఉండేవాడు ఆయనెప్పుడూ కూడా. ఆయన ప్రేమిస్తున్నాడని ఆయనెప్పుడూ కూడా అనుకోలేదు ఆయనెప్పుడూ కూడా. బట్ ఆఫ్టర్ హి పాస్డ్ అవే ఇట్ డౌన్డ్ ఆన్ మీ, వై డిడ్ హీ హ్యావ్ అస్ టు గో త్రూ దోస్ మోషన్స్. అయితే ఆయన తన శరీరాన్ని వదిలేసిన తర్వాత అప్పుడు తట్టిందనమాట. ఏమిటి తట్టింది? నాకప్పుడు అనిపించింది, మమ్మల్ని ఈ గతిలో మా యొక్క గమనాన్ని ఈ విధంగా మా యొక్క గతిని ఈ విధంగా మార్చడంలో, అంటే మేము ఈ విధంగా చలనంలో ఆయన ఎందుకు మేము ఇలాగ అవుతున్నది? ఎందుకు ఆయనను మమ్మల్ని ఈ విధంగా ఎందుకు చేశారు బాబా అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది అని చెప్తూ, వై డిడ్ హీ హ్యావ్ us టు గో త్రూ దోస్ మోషన్స్? ఇట్ వాస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ కంపాషన్, ఇన్ఫినైట్ కంపాషన్. అది ఆయన యొక్క అనంతమైన దయ, కంపాషన్, కరుణట. ఆయన యొక్క అనంతమైన కరుణ. ఆయన ఎంత కరుణతో, అంటే మీకు ప్రేమ లేకపోయినా మీలో ప్రేమ కల్పించి ఆయనని ప్రేమించేటట్టు చేసుకునేవాడు. అంటే నువ్వు రాయివైనా నీలో ప్రేమను పుట్టించి మళ్ళీ ఆయన తన దగ్గరికి తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఆయనలో వెళ్ళి కలవాలి కదా. అందుకనే అంత దయతో నిన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు. అది ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి ఆయన. ఆయన చెప్తూ, విత్ దోస్ వర్డ్స్ హి వాస్ సోయింగ్ ద సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్.
ఆ మాటలతో. అంటే ప్రేమ ఎటువంటిది అనే మాట ఏ విధంగా చెప్పారు? ఏదైతే మీ యొక్క మీ ఏదైతే మిమ్మల్ని ఇది దహించే స్థితిట అది. నిరంతరమైన దహించి నిరంతరంగా దహించిపోతూ నిరంతరంగా దహించుకుపోతూ నీ అస్తిత్వాన్ని దగ్ధం చేసేదే ప్రేమ అని చెప్పేసి ఆయన ఇందాకలా అన్నారు కదా! అదే దాన్ని చెప్తున్నారు. ఇదంతా కూడా ఆయన మాకు చెప్పడం ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే, ఆయన అపార దయ, కరుణ కలవాడు. ఆ దయామయుడు తన అనంత దయతో మాలో ఆ ప్రేమ బీజాలని మా హృదయాలలో ఆ ప్రేమ బీజాలని నాటాడు. బట్ హౌ ద మైండ్ వర్క్స్? ద స్టూపిడ్ మైండ్ చూడండి. కానీ ఆ మనసు ఏ విధంగా ఆలోచించింది? ఈ పెద్దాయనకి పిచ్చెక్కిందా? ఈయన ప్రేమ కోసం వాచిపోయాడా? అని అనుకుంటున్నాను నా మనసు. అదనమాట ఆయన అంటున్నాడు. ఐ థాట్ వాట్ ఈస్ దిస్? ఈస్ ద ఓల్డ్ మ్యాన్ స్టార్వింగ్ ఫర్ లవ్? నేను అనుకునేవాడిని. ఈ పెద్దాయన, ఈ ముసలాయన ఆ ప్రేమ కోసం పరితపిస్తున్నాడా అని అనేది. బీ వెరీ వేరీ ఆఫ్ ద మైండ్. ఆ మనసుతో చాలా జాగ్రత్తగా ఉండు సుమా. ఇట్ విల్ సీజ్ అపాన్ ఎనీ డిస్ట్రాక్టింగ్ లిటిల్ థాట్. ఆ మనసు నువ్వు ఏమాత్రం ఆ మనసుకు అవకాశం ఇచ్చేవనుకో, ఆ మనస్సు నీ మనసులో ఉన్న ఆలోచనలను లాగేసుకుంటుందట తన వైపు. మనసుకి నువ్వు ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఆ మనసులో ఉన్న ఆ ఆ ఆ ఆలోచన నీ నిన్ను లాగేసుకుంటుందట. ఆలోచన మనసు వైపు లాగేస్తుందట. అంటే మనసు యొక్క నియంత్రణలోకి నువ్వు వెళ్ళిపోతావు. అదనమాట మనసు చేసే పని. అటువంటి చెయ్యకుండా ఆయన తన ప్రేమతో మిమ్మల్ని దగ్ధమైపోయేటట్టు చేస్తున్నాడు. టు లవ్ గాడ్ మీన్స్ టు డెస్ట్రాయ్ వన్ సెల్ఫ్. భగవంతుడిని ప్రేమించడం అంటే నిన్ను నువ్వు పూర్తిగా నాశనం చేసుకోవడమే. అంటే నీ యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసుకోవడమే. ఇట్ ఈస్ యూ హూ ఆర్ ఇన్ ద వే. కానీ అది నువ్వు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆటంకం ఎవరు? నువ్వే. నీకు నువ్వే ఆటంకం. నేను అనే భావం, అహంకారమే ఆటంకం అన్నమాట నీలో. నేను అనే భావం, అహంకారమే ఆటంకం. అంతే కదా! నిజమే కదండి. అహంకారమే ఆటంకం మనకి. అది అన్నమాట. అంటే బట్ గ్రాడ్యువల్లీ ఇట్ హ్యాపెన్స్ లైక్ ఎ చైల్డ్ లెర్నింగ్ ద ఆల్ఫాబెట్ ఆర్ హౌ టు వాక్. అంటే చాలా క్రమక్రమంగా జరుగుతూ ఉంటుందట ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం. క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా జరుగుతుందయ్యా? ఆ చిన్న పిల్లవాడు అక్షరాలు నేర్చుకునేటట్టు, లేకపోతే ఆ చిన్న పిల్లవాడు నడుచుకుని వెళుతున్నట్టు నువ్వు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కూడా క్రమక్రమంగా జరుగుతుంది. But you have to begin by practicing the alphabet mechanically by taking baby steps and falling down and getting up again. కానీ నువ్వు కూడా యాంత్రికంగా ఇప్పుడు ఆ చిన్నపిల్ల చిన్న అడుగులు వేస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ పడిపోతూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ పడిపోతుంది. అలా యాంత్రికంగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అడుగులు అవే అలవాటైపోతాయి. అంటే నువ్వు అడుగులు నేర్చుకున్నప్పుడు క్రమక్రమంగా నువ్వు నేర్చుకుంటే ఆ భగవంతుడి దగ్గరికి నిన్న అడుగులు తమంతట తాముగా తీసుకెళ్ళిపోతాయి. దీస్ ఆర్ ద ఏబిసిస్ ఆఫ్ లవ్. అంటే ఇవి ఆ యొక్క ప్రేమ యొక్క అక్షరాలు. ఇవన్నీ కూడా ప్రేమ యొక్క అక్షరాలు. ఇన్ ద బిగినింగ్ కెన్ యూ సే ద ఆల్ఫాబెట్ వితౌట్ స్టాపింగ్? ప్రారంభంలో నువ్వు నీ యొక్క అక్షరాలన్నీ పలకగలవా? ఏ నుంచి జడ్ దాకా అన్ని పలికేయగలవా? ఏ టు జడ్ పలకగలవా? లేదు కదా! సో నో, యాజ్ అ చైల్డ్ యు ఆర్ టాట్ ఈచ్ లెటర్ అండ్ వాట్ సౌండ్ ఇట్ స్టాండ్స్ ఫర్. అండ్ దెన్ వెన్ యు నో ద లెటర్స్ యు బిగిన్ టు మేక్ వర్డ్స్, దెన్ సెంటెన్సెస్. పిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు ఒక్కొక్క అక్షరం అది ఏ విధమైన దాని శబ్దంతో సహా ఒక్కొక్క అక్షరం నేర్పించబడుతుంది. ఆ తర్వాత మెల్లిగా నువ్వు నేర్చుకున్న తర్వాత ఆ శబ్దంతో అక్షరాలతో ఏర్పడే పదాలు నేర్చుకుంటావు. ఆ తర్వాత ఆ పదాల తర్వాత ఆ వాక్యాలు నేర్చుకుంటావు. యు యూజ్ ఇట్ ఎవ్రీ డే. ఆ తర్వాత నువ్వు నీ రోజు వాడుకలో వాడతావు. బట్ ఆఫ్టర్ ఎ వైల్ డూ యూ థింక్ అబౌట్ ద ఆల్ఫాబెట్? కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు అక్షరాల్ని మళ్ళీ గుర్తుపెట్టుకుంటావా? నో. ఇట్ ఈస్ లైక్ దట్ విత్ హిమ్. అదే విధంగా ఆయనతో కూడా అంతే. అంటే ఒక్కసారి ఆయన ఆ ప్రేమ అనేది నువ్వు నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రేమను ఇంకా నువ్వు తెలుసుకోక్కర్లేదు. ఆయన వెనకాతలే నువ్వు ఆయన వెనకాతలే తిరుగుతూ ఉంటావు. ఆయన మాటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఆయన కోసమే పరితపిస్తూ ఉంటావు.
So by doing what he says, he helps you to do it. Not only helps you, but he assures you that you will be able to do it. ఆయన చెప్పింది చేసినట్టయితే, ఆయన చూడండి ఇక్కడ బాబా చెప్పింది అంటే, బాబా ఏదైతే చెప్పారో ఆ చెప్పింది మనం చేసినట్టయితే ఆయన మనకి సహాయం చేస్తారట. మనం ఏం చేయడానికి అంటే మనకి సహాయం చేస్తారట. ఆయన సహాయం మాత్రమే కాదుట, మనకు అభయం ఇస్తాడట. ఏమని అభయం ఇస్తాడు? నువ్వు చెయ్యగలవు అనే అభయం కూడా ఇస్తాడట. అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి రాగలవు అనే అభయాన్ని ఆయన ఇస్తాడు. అంటే నువ్వు ఆయన చెప్పింది చేసినట్టయితే ఆ భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన సహాయం చేస్తాడు. సహాయం మాత్రమే కాదు సుమా, ఆయన నీకు అభయం కూడా ఇస్తాడు. నేను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాను అనే అభయం కూడా ఇస్తాడు. అండ్ ఇన్ టైమ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ అండ్ సే హీస్ దేర్. నీవు అంటే కాల ప్రకారం అంటే కాల పరిమితి ప్రకారం నువ్వు టైం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పింది చేసినట్టయితే ఆయన ఉన్నాడు. హీఈస్ రిమెంబర్డ్ బిహైండ్ ఇట్. ప్రతి దాని వెనుక ఆయన ఎప్పుడు గుర్తుంచుకోబడతాడు అని చెప్తూ, వన్ డే బాబా గేవ్ ఎ వైవిడ్ ఎగ్జాంపుల్ టు ద మండలి ఆఫ్ వాట్ ఇట్ మెంట్ టు రియల్లీ లవ్. ఒకసారి బాబా మండలి వాళ్ళకి ప్రేమ అనే దాని గురించి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. హీ టోల్డ్ ద మెన్, ఐ విల్ బి హ్యావింగ్ మై లంచ్ నౌ, బట్ ఐ విల్ బి బ్యాక్ at 2 o'clock, సో బీ రెడీ. నేను ఇప్పుడు నా భోజనానికి వెళ్తున్నాను మధ్యాహ్నం, నేను 2 గంటలకల్లా మళ్ళీ భోజనం చేసి వస్తాను, అందరూ సిద్ధంగా ఉండండి అన్నట్టు బాబా. ఇట్ ఈస్ యూజువల్ ఫర్ మెన్ టు సిట్ అరౌండ్ ఆన్ వుడెన్ బెంచెస్ హ్యావింగ్ దేర్ మీల్ అవుట్ సైడ్. అయితే మెహరాజాద్ లో బయట ఇప్పటికి ఉన్నాయి చూసారా, బయట వుడెన్ బెంచెస్, ఆ చెక్క బెంచ్లు ఉన్నాయి. ఆ బెంచ్ల మీద కూర్చుని వాళ్ళందరూ కంచాల్లో పెట్టుకుని తింటూ ఉండేవారు అందరూ కూడా. ఆన్ దట్ పర్టికులర్ డే బాబా కేమ్ బ్యాక్ ఎర్లీ బై 1:30 PM. బాబా వాజ్ ఆల్రెడీ ఇన్సైడ్ ద హాల్. ఆ రోజు ఏం జరిగిందిట, 1:30కి బాబా వచ్చేసారు అనమాట. ఆ రోజు హాల్లోకే వచ్చేసారు. వచ్చేసి బాబా అంటే 2 గంటలకు వస్తా అన్నారు, అరగంట ముందు వచ్చేసారు. 1:30కే వచ్చేసి హాల్లో ఉన్నారట. When the men finally realized what had happened, they quickly entered to find Baba waiting for them. ఈ లోపల వాళ్ళకి తెలియలేదు, ఆ మండలి వాళ్ళందరికీ తెలియలేదు. కానీ వాళ్ళు బయట కూర్చున్నారు, ఇంకా భోజనం చేస్తున్నారు. సడన్ గా బాబా వచ్చారని తెలిసేసరికి గబగబా అందరూ ఆ ముద్దలు నోట్లో పెట్టేసుకోవడం మరి ఏదో చేసేసి మొత్తానికి ఆ హాల్లోకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి బాబా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళని ఎదురు చూడమన్నారు బాబా. బాబా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. బాబా సెడ్ టు us, వాట్ వర్ యు ఆల్ డూయింగ్? స్నూజింగ్. బాబా ఏమన్నారట, ఏం చేస్తున్నారు మీరందరూ కూడా, పడుకున్నారా అని అడిగారట బాబా. అడిగిన తర్వాత, అండ్ వెన్ విల్ యూ బి అవేకన్, ఎప్పుడు మీరు మేల్కొల్పబడతారు, ఇప్పుడు మీరు మేల్కొంటారయ్యా అని అడుగుతున్నారు బాబా. ఇఫ్ యూ రియలీ లవ్డ్ మీ యూ వుడ్ హ్యావ్ బీన్ హియర్ అట్ 1:30. మీరు నిజంగా నన్ను ప్రేమించినట్టయితే మీరు నా కోసం ఇక్కడ 1:30కే వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్ ద టైమ్ యూ వుడ్ హ్యావ్ బీన్ థింకింగ్ హస్ హి కమ్. అప్పుడు ఆ మొత్తం నిరంతరం కూడా ఆయన వచ్చారా, ఆయన వచ్చారా, ఆయన వచ్చారా అని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు ఎదురు చూస్తూ నా కోసం ఎదురు చూస్తూ నించి ఉంటారు. ఇన్ లవ్ దేర్ ఇస్ యాంటిసిపేషన్. ప్రేమలో ఎదురు చూపు ఉంటుంది. ప్రేమలో ఎదురు చూపు ఉంటుంది. దట్ అర్జెంట్ ఎక్స్పెక్టెన్సీ దట్ కీప్స్ అస్ ఆన్ అవర్ టోస్. అంటే ఆ ఎదురు చూపు ఏం చేస్తుందంటే మనని ఎదురు చూసేటట్టు చేస్తుందన్నమాట. ఆయన కోసం ఆయన కోసం వేచి ఉండేటట్టు చేస్తుంది మన ఆ ప్రేమలో ఉన్న ఎదురు చూపు. ప్రేమలో ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడొస్తాడు అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉండాలట. హ్యాస్ హి కమ్ యెట్, ఆయన ఇంకా వచ్చారా అని ఎదురు చూస్తూ ఉండాలట. ఆ ఎదురు చూపు, ఆ నిరీక్షణ మనకుంటే మనం ఎప్పుడు కూడా ఆయన కోసం ఎదురు చూసేటట్టు చేస్తుంది ఆ ప్రేమ. సో అంటే ప్రేమలో ఎప్పుడూ కూడా నువ్వు నిరీక్షించాలి, భగవంతుడి కోసం నిరీక్ష ఉండాలి. అంటే నువ్వు ముందు ఎప్పుడు కూడా నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన మన కోసం మనకి లభ్యం అవుతాడు అనమాట. సో ఇదొక అద్భుతమైన చాప్టర్. నాకు చాలా భావోద్వేగం కలిగిన ఒక అద్భుతమైన చాప్టర్. సో ఇది ఇవాళ అయింది. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు సార్, థ్యాంక్ యూ.